మాయా, నేను చెప్పింది విజయవంతంగా సాధ్యమైంది. నకిలీ అవని బయలుదేరింది. ఆమెని నీకు అనుకూలంగా మార్చుకొని నువ్వు అనుకున్న పనిని సాధించుకో. అటులోనే స్వామి. అదిగోండి అవని వస్తుంది. ఎవరికి అనుమానం రాకుండా నార్మల్గా రా. మా ఆధీనంలో ఉన్న విషయం ఎవరికి బయటపడకుండా రా అవని. నా మాటకి రెస్పెక్ట్ ఇచ్చి వచ్చినందుకు థ్యాంక్స్ అవని. మీరు పిలిచిన తర్వాత రాకుండా ఎలా ఉంటాను? పండగని అందరి సమక్షంలో జరుపుకుంటేనే కదా ఆనందంగా ఉంటుంది. వీళ్ళేం పరాయి వాళ్ళు కాదు, అందరూ నా వాళ్లే. అందుకే వచ్చాను. మేమైతే ఏదో ఒక కారణం చెప్పి ఎగ్గొడతావేమో అని అనుకున్నాం. అవునవును, నువ్విలా రావటం మా అందరికీ వింతగా ఉంది. అప్పుడే ఏమైంది? ముందైతే పండగ మొదలవనివ్వండి, ఆ తర్వాత జరగాల్సినవి జరుగుతాయి. హలో బావగారు, ఇక జరగడాలేమి ఉండవు. పరిస్థితులని మాకే అనుకూలంగా ఉన్నాయి. అవును, వచ్చేసింది కదా, ఇక పండగ మొదలు పెడదాం. అందరం బయట ముగ్గులు వేద్దాం పదండి. రామ్మా. ఈ సమయంలో నాగమ్మ చిలుకమ్మలు ఎందుకొచ్చాయి? నాగమ్మకు చిలకమ్మకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. నాకేదైనా అవసరమైతే నేనే మీ దగ్గరికి వచ్చేదాన్ని, మిమ్మల్ని పిలిచేదాన్ని, సాయం కోరేదాన్ని. మరి ఈరోజు మీ అంతటి మీరుగా వచ్చారేంటి? నాకు పండగ శుభాకాంక్షలను తెలియజేయడానికి వచ్చారా, లేదంటే ఇంకేదైనా వార్తను మోసుకుని వచ్చారా? ఏదైనా సమస్య ఉంటేనే మీరు నా దగ్గరికి వస్తారు. ఏదైనా ప్రమాదం జరుగుతుంటే దాని గురించి నాకు తెలియజేసి జాగ్రత్త పడమని చెప్పడానికే నా దగ్గరికి వస్తారు మీరు. మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారో ఏదో రూపంలో నాకు తెలియజేయండి. అసలు అవనికి బదులు ఇక్కడ నకిలీ అవని ఉన్నదన్న విషయం అవి పసిగట్టినట్టున్నాయి. ఆ విషయం అర్చనకు తెలియజేయడానికి వచ్చినట్టున్నాయి. వాటిని ఎలాగైనా ఇక్కడి నుంచి తరిమేయాలి. ఏంటి? నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి.
ఏమైంది మీకు? ఎందుకు ఇలా ఉండిపోయారు? ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. మరి ఇప్పుడెందుకు ఇలా బుసలు కొడుతుందో అర్థం కావడం లేదు. నాగమ్మ మీ మీద ఎందుకు కోపం చూపిస్తుంది? అదా అది ఇక్కడి నుంచి పంపించేయమని అంటున్నాను కదా, అందుకు కోపం వచ్చినట్టుంది. అది కాదమ్మా. ఇంకేం మాట్లాడుకో. ఇంట్లో వాళ్ళు బయటికి రాకముందే తొందరగా వీటిని పంపించు. నాగమ్మ, మీరేం చెప్పదలుచుకుని వచ్చారో నేను గుర్తించలేకపోయాను. అందుకు నన్ను క్షమించండి. బయలుదేరండి. నేను అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. ఇక నాకు తిరిగే లేదు. ఇక్కడ నకిలీ అవని ఉందన్న విషయం ఇంట్లో ఎవరూ గమనించలేరు. మీరు చెప్పినట్టుగానే పంపించేశాను. ఇప్పుడు మీకు కోపం లేదు కదా? అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అమ్మా. సరే, నువ్వు లోపలికి వెళ్ళు, నేను వస్తాను.